దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుని ఆయన సంకల్పాన్ని భూమి మీద అనేక ప్రజలకు మనం తెలియచేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఆమేన్. ఈ యొక్క ఎన్నికలో, ఈ ఏర్పాటులో దేవుడికి మనం కావలసింది వేరుపరచబడిన అనుభవం. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను. ఒకప్పుడు మా అన్నయ్య, మా అక్కయ్య, మా నాన్న, మా తల్లి, మా బంధువులు, నా స్నేహితులు అనేవాడిని. ఇప్పుడు అందుకే లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే. నా పిల్లలకి అదే చెప్పి వచ్చాను. హైదరాబాద్లో నేను చెప్పాను, ఏ జాయ్, ఏ క్యాథరిన్, అమ్ము, ఇప్పుడు మనం ఆంధ్రాకి వెళ్తున్నాం. అక్కడ మనందరికీ మీకు తెలుసా, మీకు ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు మనకు పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ తాతయ్య ఉన్నారు, అత్త ఉంటుంది, పెద్దనాన్న పెద్దమ్మ ఉంటారు, బాబాయ్ పిన్ని ఉంటారు, తమ్ముడు ఉంటారు, అనేక పెద్దమ్మలు ఉంటారు. అక్కడ అనేక మంది మన చుట్టూ బంధువులే. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు అనుకుని వాళ్ళకి నేను ఒక హామీ ఇచ్చాను. కానీ ప్రభు నన్ను పిలిచిన పిలుపు నాకు అర్థమైందండి. లోకం నా దగ్గర ఏం చూస్తుంది? ధనము. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే నీ చుట్టూ ఎవరు చూడరు. నీ దగ్గర ధనము లేదా, నీ ఆస్తులన్నిటి లేక నువ్వు పొలం కొన్ని కోల్పోతున్నావా, నీ వైపు ఎవ్వరు చూడరు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు నా ఫ్యామిలీ కోసం బ్యాడ్ చెప్పట్లేదు నేను, దేవుడు నన్ను వేరుపరిచాడు. అసలు నేను అనుకునేవాడిని, కారు వేసుకుని ప్యాక్ చేశారా, అది ప్యాక్ చేశారా, ఆ బట్టలు పెట్టారా, షాపింగ్కి వెళ్ళిపోయి సౌత్ ఇండియా మాల్కి వెళ్ళిపోయి ఇదిగో ఇది ఈయనకి బట్టలు, ఇది పెద్దమ్మకి, ఇది పిల్లలకి, ఇది ఈ డ్రెస్ అన్ని పెట్టారా, కార్లో ప్యాక్ చేశారా, రైట్, వాటర్ బాటిల్ పెట్టుకున్నారా, టిఫిన్ పెట్టారా, అవి పెట్టారా, ఇవి పెట్టారా, అవన్నీ ప్యాక్ చేసుకుని కారు వేసుకుని అప్పుడు రాగానే ఏ బాబాయ్ బాబాయ్, ఏ మా పెదనాన్న మా పెదనాన్న మా పెదనాన్న, ఏ మా మరిది గారు ఇచ్చారు తెలుసా, మా మరిది గారు. అందరూ ఎంతంటే ఈలోపు కొందరు వాటర్ బాటిల్, అన్నయ్య బాబా ఈ గొంతు పోతుంది, ఈ నీళ్ళు తాగితే గొంతు పోతుంది, కెండ్లీ అయిపోగానే మళ్ళా స్టాప్. కానీ నా దగ్గర ధనం చూసి నన్ను ప్రేమించిన వారు కొంతమంది, కానీ రాను 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 లోకమంతా ప్రియులనుకుంటే లోకమంతా బంధుమిత్రులే అంతయు మోస అంతయు సర్వము అప్పుడు అర్థమైంది. ఎప్పుడు తెలుసా? పరవాసిని జగమున ప్రభువ పరవాసిని నడచుచున్నాను నడచుచున్నాను నా గురే నా గురే నీ దరినే చేరెదను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అది నాది ఇది నాది అది నాది అనుకునేవాడిని. నేను కొన్న కార్లు వెళ్ళిపోయాను, నేను ఏది ఇష్టపడి తీసిన అన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఇవన్నీ చెప్పాను కదా, పదండి పిల్లలు రండి,
అని కారులో అటు ఇటు వెళ్తుంటే దేవుడు పరలోకం నుంచి పిచ్చోడా, వెర్రివాడా, ఓ సన్ నా కుమారుడా, ఓ మై డియర్ జాన్ విక్టర్, నీకెంత వెర్రితనమయ్యా, నీవు వేరుపరచబడాలన్నారు.